హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నూర్ మహమ్మద్. వెల్కమ్ టు నూర్ టైలర్. హాయ్ అండి, ఈరోజు ప్యాంట్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఈ వీడియోలో 37 ఇంచీలు నడుమండి. ఫస్ట్ ఇలా బెల్ట్ కట్ చేసుకోవాలండి. 37 ఇంచీలు అంటే ఫస్ట్ చూడండి, బెల్ట్ కట్ చేసే ముందు ఇక్కడ 4 ఇంచీలు పెట్టుకోవాలన్నమాట. ఏంది లాంగ్ బెల్ట్ ఇక్కడి నుంచి 2.5 ఇంచీ పెట్టుకోవాలన్నమాట. ఎందుకు ఇలా మడిసేదానికి. వీటినింటి నడుము వస్తుందన్నమాట. వీటినింటి నడుము పెట్టుకోవాలా. ఇక్కడ 4 ఇంచీలు పెట్టుకోవాలా, ఇక్కడి నుంచి ఇచ్చి 2.5 ఇంచీ పెట్టుకోవాలా. లాంగ్ బెల్ట్ అనమాట. ఇది మనం ఈ 2.5 ఇంచే లెక్క. మనకు ఇది రివర్స్ ఇట్లా ఉక్సులు వేసి మనం ఇట్లా మడుస్తామన్నమాట. నేను స్టిచ్చింగ్లో చూసానండి. మళ్ళీ మనం బెల్ట్ కట్ చేసేటప్పుడు 4 ఇంచీలు వదులుకొని 2.5 ఇంచీ వదులుకోవాలా. మొత్తము 6.5 ఇంచీ అవుతుంది. ఇక్కడి నుంచి నడుము పెట్టుకోవాలా. 37 ఇంచీల్లో హాఫ్ 18.5 ఇంచీ. 18.5లో హాఫ్ 9.5లో మళ్ళీ 3.5 ఈ లాంగ్ బెల్ట్ కాడి నుంచి 3.5 ఇంచీ కాడికి మనం మార్క్ వేసుకొని ఇక్కడ లూప్ పెట్టాలన్నమాట. లూప్ అంటే ఇవి ఇలా నాడాలు కుట్టుకోవాలండి. లూప్స్ 7 నడుము కాటి నుండి 2 ఇంచీల కాడ 7 మార్క్ వేసుకోవాలా. ఈ నడుము కాటి నుండి ఈ మార్క్ సెంటర్ చేసుకొని 7 మార్క్ వేసుకోవాలి. అప్పటికి 1 2 3 లూప్లు అవుతాయండి. ఇట్లాంటివి బెల్ట్ వేసుకునే లూపులు ఇట్లాంటివి 3 అవుతాయి. మళ్ళా లాంగ్ బెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ బెల్ట్ దీనికి అంతే. 37 ఇంచీల నడుము పెట్టేసి సెంటర్ చేసుకొని 9.5. మళ్ళా ఇక్కడ 3.5 ఇంచు కాడ 1 మార్కు, 2 ఇంచీల కాడ 1 మార్కు, దాన్ని సెంటర్ చేసుకొని 1 మార్క్ అనమాట. ఇలా బెల్ట్ కట్ చేసుకొని మనము ఇలా నాడాలు స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇప్పుడు బెల్ట్ స్టిచ్చింగ్ చేద్దామండి. ఇప్పుడు ఇలా ఫస్ట్ బెల్ట్ కుడతామండి. స్టిచ్చింగ్ చేసే ముందు, ప్యాంట్ స్టిచ్చింగ్ చేసే ముందు బెల్ట్ కుడతాం. ఫస్ట్ బెల్ట్ ఎలా కుట్టాలో చూడండి, చాలా ఈజీగా చూపిస్తాను. ఫస్ట్ కట్ బెల్ట్ తీసుకోవాలన్నమాట. కట్ బెల్ట్ తీసుకొని ఇలా ఫస్ట్ వాచ్ పాకెట్ వేయమంటారు. బెల్ట్లో పాకెట్ వేయమంటారు కదా. బెల్ట్ పాకెట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఈ లాంగ్ బెల్ట్ తీసుకోవాలి. ఇలా ఉండేది తీసుకోవాలి. ఇది ఉల్టా అనమాట. ఇట్లా ఉల్టాలో కుట్టాలన్నమాట. చూడండి, ఈ పక్క 3 ఇంచీలు వదిలేసేయాలండి. ఈ పక్క 3 ఇంచీలు, కట్ బెల్ట్ పక్క 3 ఇంచీలు వదిలేసి మనము చూడండి, ఇది ఉల్టా, ఇది సీదా, 2 సీదాలు పెట్టుకొని ఇట్లా ఉల్టాలో కుట్టుకోవాలన్నమాట. ఇట్లా ఎంత 1/2 ఇంచీ కుట్టుకోవాలి. ఈ పక్క 3/4 ఇంచీ వదిలేయాలి అనమాట. చూడండి, ఈ పక్క 3/4 ఇంచీ వదిలేసి ఈ పక్క 3/4 ఇంచీ వదిలేసి వీటిని స్టార్ట్ చేయాలి అనమాట. ఇప్పుడు మనము బెల్ట్కు వాచ్ పాకెట్ వేస్తున్నామండి. అట్లా 1/2 ఇంచీ కిందికి పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి అనమాట. ఇట్లా అంటే ఇలా స్టిచ్చింగ్ చేసి మనం ఏం చేయాలా, ఈ మోరు ఆ మోరు కొంచెం ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. ఇలా చూడండి, ఇలా తిప్పుకొని ఇక్కడ మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చాలా ఈజీ అనమాట వాచ్ పాకెట్ వేసేది. చూడండి, ఇలా కుట్టుకొని ఇప్పుడు ఇది ఇలా తీసుకొని ఈ పీస్ ఉంది కదండి, ఇలా ఉల్టాలో కుట్టుకోవాలన్నమాట. ఈ పక్క కాలించి ఆ పక్క కాలించి కుట్టేయాలన్నమాట. పావు ఇంచి పట్టి కుట్టేయాలన్నమాట. ఇలా కుట్టేసి ఇది కూడా ఇట్లా లోపలతో వేసి ఈ పక్క ఇలా కుట్టేయాలన్నమాట. ఇట్లా తిప్పుకొని లోపల 2 ఉల్టాలో కుట్టుకోవాలన్నమాట. ఇలా అండి. ఇప్పుడు మనము ఈ 2 ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడండి, వాచ్ పాకెట్
వచ్చేసా. మోర్లు అనుకొని ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసేది అన్నమాట. చూడండి, చూడండి వాష్ ప్యాకెట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇది బెల్ట్ జేబీ అంటారు అనమాట. బెల్ట్ జేబీ. ఇప్పుడు వాచ్ ప్యాకెట్ అంటారు దీన్ని. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇక్కడి నుంచి కట్ బెల్ట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కట్ బెల్ట్ అనమాట. ఏంది, ఈ పక్క రైట్ పక్క వస్తుంది అనమాట, ఉక్స్ వేసుకుంటే పట్టి అనమాట. ఇది ఏం చేయాలా, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నడుము కొలత ఇటుకే, ఈ నడుము కొలతకు ఈటికి వచ్చేటికి చేసుకోవాలన్నమాట మనం. ఇటుకే చూడండి, ఇట్లా పెట్టుకొని ఇక్కడి నుండి కుట్టాలన్నమాట. 1/2 ఇంచ్ పట్టేయాలంట. బెల్ట్కు ఆనిచ్చి కుట్టకూడదు, ఒక పాయింట్ వదలాలన్నమాట. మళ్ళా ఇయర్ రావాలి స్టిచ్చింగ్. ఇప్పుడు చూడు, ఇంత గ్యాప్ ఉంది కదా, ఇయర్ రావాలన్నమాట స్టిచ్చింగ్. ఇప్పుడు ఒక లూప్ పెట్టాలన్నమాట. ఇలా ఈ మార్క్ ఉంది, ఈ మార్క్ కాడ ఓ లూప్ పెట్టేసేది ఇలా. ఏడ మార్క్ ఉంది, ఏడ ఓ లూప్ పెట్టాలన్నమాట. ఏడుందండి. నడుము కుట్టేటప్పుడు మనము కొంచెము ఫ్రీగా ఉండాలంటే, నడుము టైట్ రాకుండా, లాంగ్ బెల్ట్ టైట్ రాకుండా, ఈడుసుకోకుండా ఏడో ఒక ఫిల్ట్ ఒకటి అనేది పెట్టాలన్నమాట. 1/2 ఇంచ్ ఫిల్ట్. ఇట్లా మనం ఏడ ముందే కుట్టి ఇడ్చుకుంటాము. ఏడ నడుము వెనకాల, నడుముకు ఈ నడుముకు సెంటర్లో ఫిల్ట్ పెట్టేది అనమాట. ఇట్లా ఏంది, లాంగ్ బెల్ట్కు చూడండి, లైనింగ్ ఓ ఫిల్ట్ పెట్టేసేది. ఇప్పుడు ఏడ ఓ ఫిల్ట్ రింగ్ పెట్టాలన్నమాట, లూఫో. చూడండి, 3 అయిపోయింది. 1 2 3. చూడండి, మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్ చేసేది అనమాట. చాలా ఈజీనండి, బెల్ట్ తయారు చేసేది కూడా చాలా ఈజీ. మీరు వీడియో క్లిక్ చేయకుండా చూస్తే బాగా అర్థమవుతుంది అనమాట. మొత్తం చూస్తే వాచ్ ప్యాకెట్కి వచ్చినప్పుడు కొంచెం ఇట్లా క్రాచ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసేయాలన్నమాట. ఇప్పుడు మనము బెల్ట్ ఎంత లూజ్ కాల, ఇంత లూజ్ కావాలనుకో ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. మనం ఆయన లూజ్ వద్దు అన్నాడు, మనం ఇంత పెట్టుకొని మార్క్ వేసుకోవాలన్నమాట. ఒకటేసారి ఇలా మార్క్ వేసుకోవాలి. ఎంత లూజ్ పెట్టుకుంటామో అంత మార్క్ వేసుకొని ఇలా మార్క్ వేసుకొని ఇప్పుడు మనము బెల్ట్ కుట్టుకోవాలన్నమాట. ఈ మార్క్ కాడికి పెట్టేసి చూడండి, ఒక బెల్ట్ రెడీ అయిపోయింది అనమాట. చూడండి, ఓ బెల్ట్ రెడీ అయిపోయిందంటే ఓ పక్క సైడ్ది వాచ్ ప్యాకెట్ ఉండే బెల్ట్ రెడీ అయిపోయింది అనమాట. చూడండి, ఇట్లా వస్తుంది అనమాట బెల్ట్. ఇలా వస్తుంది బెల్ట్. చూడండి, ఏడ వాచ్ ప్యాకెట్ వస్తుంది అనమాట. ఇట్లా ఓకేనా. ఈ ఎక్స్ట్రా కత్తిరించుకొని ఓ బెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు లాంగ్ బెల్ట్ కుడతామండి. లాంగ్ బెల్ట్ ఎలా కుట్టాలంటే, ఫస్ట్
ఇక్కడ మడిచేయాలన్నమాట. ఫస్ట్ ఈ లాంగ్ బెల్ట్ ఇక్కడ కొంచెము ఇలా మడుచుకొని కుట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ మనము ఇట్లా అనేటువంటి తిప్పుతామండి, అందుకని తిరిగేదానికి మనము ఇక్కడ ఒక పెద్ద కుట్టు పెట్టుకోవాలన్నమాట, పెద్ద నెంబర్ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పేసుకోవచ్చు. ఇలా ఇలా పెద్ద నెంబర్ వేసుకొని ఇట్లా మడిచేస్తాం కదా. ఇప్పుడు మనం ఉక్సులు వేయాలండి, ఉక్సులు కొట్టుకోవాలన్నమాట. ఏ విధంగా కొట్టుకోవాలా, ఏ విధంగా ఉక్సులు వేయాలా చూడండి. ఈ సెంటర్ ఉంటుంది కండి, ఈడ పావించి వదిలేసి పైనుంచి పావించి వదిలేసి ఉక్సు కొట్టాలన్నమాట. ఇలా ఇట్లా అదిమేస్తే ఇలా అదిమేసి కత్తితో కానీ చిన్న రాడ్ ఉంటుంది, ఇలా చూడండి చిన్న రాడ్ ఉంటుంది, ఇలా అదిమేసేది అనమాట ఉక్సు. చూడండి ఇలా ఉక్సు కొట్టేదనమాట. మళ్ళీ రెండో ఉక్సు ఏ నడుము కొలుతుంది కదండి, నడుము కొలత కాటికి మనము ఏం చేయాలా, ఏడు మార్క్ వేసుకోవాలి. నడుము కొలత ఉంది చూడండి, నడుము కొలత ఏడుంది, ఇట్లా మడుచుకొని ఏడుంది కదా, ఏడు మార్క్ వేసుకోవాలి. ఆ నడుము కొలత కానీ మళ్ళీ ఉక్సు వేయాలండి, మళ్ళీ ఏడు ఒకటి అది మేళ్ళ. చూడండి ఇలా అది మేసి మళ్ళా మన రాడ్లు చూడండి ఉక్సులు కొట్టేసామండి. చూడండి ఉక్సులు అయిపోయినమాట. ఇప్పుడు మనము లైనింగ్ తీసుకోవాలా. ఈ పైపు లైనింగ్ తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. సీదాలా ఇది సీదా ఇది సీదా అనమాట. ఇలా తీసుకొని కట్టింటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఆర్దించి పట్టేయాలన్నమాట. ఏడ ఒక పాయింట్ వదలన, బెల్ట్ వారింటి కుట్టకూడదండి. ఇప్పుడు మనము మళ్ళా ఈ లూప్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలన్నమాట. దే లూప్స్ మార్కింగ్ వేయింటామన్నమాట. ఇలా కుట్టుకుంటూ ఏడ నడుము మధ్యలో ఒక ఫిల్ట్ పెట్టాలన్నమాట. నడుము కుట్టేటప్పుడు మనకు టైట్ రాకుండా ఇలా మళ్ళీ ఇప్పుడు సెంటర్ లూప్ పెట్టాలన్నమాట. చూడండి మళ్ళా ఇక్కడ లాస్ట్ ఇంకో లూప్ పెట్టాలన్నమాట. ముప్పై 7 ఇంచులు నడుమండి ఇది పాయింట్. ఇప్పుడు మనము ఇప్పుడు చూడండి ఇలా మడుచుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ మార్క్ ఎందుకు ఇప్పుడు చూడ ఇది వీటికి వస్తుందండి, నడుము ఇది వీటికి వస్తుంది. మనము దాని లోపలికి మనకు కట్ చేసుకోవాలన్నమాట పీసు. చూడండి ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసి ఇప్పుడు ఇది చూడండి ఇలా చూడండి ఈ లైనింగ్ పీసు కింద ఉండాలా, ఈ బెల్ట్ పైన ఉండాలన్నమాట. ఇది కింద ఉండాలి, ఇది పైన ఉండాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇప్పుడు కుట్టేయాలండి. ఇప్పుడు ఏడేం చేస్తామంటే కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఏడ మటుకు క్యాన్వాస్ వారింటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా చూడండి ఈ విధంగా డబుల్ కుట్టు కూడా వేసి ఇచ్చారన్నమాట. ఊడిపోకుండా వీటికి డబుల్ కుట్టేయాలి. ఇప్పుడు ఏం చేయాలా, ఈడ కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ తిప్పేయాలి అనమాట. చూడండి ఈ పీసు ఇక్కడ పెట్టి ఈ లైనింగ్ పీస్ కింద పెట్టి వీటిని క్యాన్వాస్ వారి వీటిని పాయింట్ ఎడవుతూ వచ్చి మళ్ళీ లాంగ్ బెల్ట్ ఇక్కడికి వచ్చేందుకు
ఇట్లా వారింటి కుట్టాలన్నమాట, క్యాన్వాస్ వారింటి. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇది పట్టుకొని ఇలా తిప్పేయాలి అన్నమాట. చూడండి, ఇలా కత్తిరి మొనతో ఇది లెవెల్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది, చూసారా? ఇప్పుడు మనము ఇలా పెట్టుకొని చూడండి, ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. మళ్ళా నడుం పీస్ మీద మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు ఈ పీస్ ఉంది చూడు, ఈ పీస్ కాడ ఇలా పెట్టి మనము కరెక్ట్గా లెవెల్ క్రాస్ లేకుండా ఇలా పెట్టి మూసేయాలండి. చూడండి, ఇట్లా వస్తుంది అనమాట. నడుము కుట్టేటప్పుడు మనము ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా నడుము కుట్టేటప్పుడు, అది కూడా కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇలా బెల్ట్ వచ్చేస్తుంది అనమాట. కుట్టేటప్పుడు ఇలా బెల్ట్ వచ్చేస్తుంది నీట్గా. చూడండి, ఇలా లైనింగ్ పెట్టి కుట్టేయాలి అనమాట. ఇప్పుడు మనం లూపులు కుట్టేయాలి అనమాట. లాంగ్ బెల్ట్ కూడా అయిపోతుందండి. ఉక్సుల్ బెల్ట్ కూడా రెడీ అవుతుంది. ఇట్లా మార్క్ వేసుకొని మనం ఎంత లూజ్ కావాలో అందుకని మార్క్ వేసేది అనమాట. ఇలా రబ్ చేసి చూడండి, లాంగ్ బెల్ట్ కూడా కుట్టేసాం అనమాట. అది కట్ బెల్ట్ అయిపోయింది, లాంగ్ బెల్ట్ అనమాట. చూడండి, ఇంతే అండి బెల్ట్ రెడీ చేసేది ఇంతే. ఇప్పుడు మనము పాకెట్లు ఎలా వేయాలి, ఇలా పీస్ తీసుకోవాలండి. చూడండి, డబుల్ పాకెట్, 2 పాకెట్లు ఒకేసారి కట్ చేస్తాను. ఇలా తీసుకొని మనము ఫ్రంట్ తీసుకోవాలి, 2 ఫ్రంట్లు తీసుకోవాలన్నమాట. ఒక ఫ్రంట్ తీసుకొని ప్రస్తుతానికి మనము ఇలా పెట్టుకోవాలండి. పాకెట్ కట్ చేసే విధానం చెప్తాను చూడండి. ఇలా ఇదే లెవెల్గా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టుకొని చూడండి, ఇప్పుడు ఇది ఎంత క్రాస్ కట్ చేసేదన్నమాట. ఫ్రంట్ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేదన్నమాట. ఇలా కట్ చేసి ఇది బాగా మనము ఇది లెవెల్ బాగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ప్యాంట్ కూర్చుంటుంది సైడ్ లాక్కుండా. ఇప్పుడు ఈ వారింటి మనము కట్ చేసేదంటే పాకెట్ కట్ చేసే విధానం ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మన పాకెట్ లెంత్ ఎంత ఉండాల చూడండి. 12 అంకాలు ఉంటే చాలండి, 12 అంకాలు ఉంటే చాలు. కచ్చాతో సహా ఇలా మనము కట్ చేసుకొని
మళ్ళా చూడండి వీటి నుంచి 1.5 ఇంచి పైకి పెట్టుకొని ఇలా ఇలా అండి ఇలా కట్ చేసేది అనమాట పాకెట్. చూడండి ప్యాంటు పాకెట్స్ అనమాట, సైడ్ పాకెట్లు అనమాట. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనము పాకెట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి అట్లే పెట్టుకొని సైడు మనము ఈ సైడ్ మనము తగిలించినప్పుడు పాకెట్ చెవులు పెట్టినప్పుడు ఈ పక్క ఈ పీస్ కనపడదు అనమాట. ఈ పీస్ కనపడదు, ప్యాంట్ పీసే కనపడాలి కదా. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, ఒక సైడ్ మట్టుకు జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక సైడు, ఏ సైడ్ అయినా సరే ఒక సైడ్ ఆపోజిట్. చూడండి ఇది ఉల్టా ఇలా తీసుకొని చూడండి ఇలా ఇలా కరెక్ట్గా ఓ పాయింట్ అంతా వదిలి మళ్ళీ కట్ చేసేది అనమాట. వదిలి చూడండి కాలించి పావించి లోపలికి మడుచుకుంటూ రావాలన్నమాట. ఏడా పావించి మడిచేసి కింద ఇలా. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఆపోజిట్ వేయాలి. మళ్ళీ మనం ఒకటి ఇట్లా ఒకటి అట్లా కుట్టే ఇంట్లో అయిపోతుంది, రెండు ఒకటే పక్క వచ్చేస్తాయి. ఇప్పుడు ఇట్లా కుట్టినారు, దీనికి చూడు ఇది ఇట్లా ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ అంటారు దీన్ని. ఆ పక్క ఎట్లా కుట్టినామో అదే మాదిరి ఈ పక్క నింటి ఇట్లా కుట్టాలి మనము. ఇప్పుడు ఇక్కడి నుండి ఇట్లా వచ్చినాము, ఇప్పుడు కింది నుండి వచ్చినాము అనమాట. అది ఆపోజిట్ అంటారు అనమాట. అప్పుడు ఈ పక్క చేవి ఆ పక్క పాకెట్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఏదైనా కానీ ఆపోజిట్ ఉండదు, దీన్ని ఆపోజిట్ అంటారండి. అన్నీ ఏ విధంగా ఏదన్నా కానీ ప్యాంట్ కానీ షర్ట్ కానీ ఆపోజిట్ అనేది కుడితే మనకు నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఇలా కుట్టుకునేసి మళ్ళీ ఇలా తిప్పేసి 7వ స్టిచ్చింగ్ వేసేది అనమాట. నీట్గా ఇలా కరెక్ట్గా తీసుకొని జిల్లీలు లేకుండా ఇలా 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 నీట్గా పాకెట్ ఎట్టుందో అట్లా కట్ చేసుకుని వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఏం చేయాలి మనము, ఇలా ఇలా రెండు పట్టుకొని ఉల్టాలో కుట్టాలన్నమాట. ఉల్టాలో ఇప్పుడు ఇది ఉల్టా ఇలా పెట్టుకొని పావించి మనము లోపల పట్టేయాలి అనమాట. ఇలా పావించి పట్టేలా. ఇప్పుడు మనం ఇది కూడా ఆపోజిట్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా కుట్టేనండి బాగా మనకు లెవెల్. ఇప్పుడు ఇది ఇట్లా కుట్టినావు, ఇది ఇట్లా కుట్టాలి, కింది నుండి కుట్టాలన్నమాట. ఇట్లా ఉల్టాలో చూడండి ఇలా అలా చట్కా వేసుకోవాలన్నమాట. మనం ఎందుకుంటే పాకెట్ తిరిగేదానికి తిప్పాలి కదా పాకెట్. అట్లా క్రాస్లో కటింగ్ చేసుకొని కట్ చేసుకొని ఇలా తిప్పుకొని చూడండి ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసి ఇక్కడ వారింటి ఓ స్టిచ్చింగ్ చేసేది.
చూడండి ఇలా మీకు అర్థం కావాలని చెప్పి నేను నిదానంగా కొట్టానండి. ఇలా నేను ప్యాంట్ కూడా మా వీడియోలో ప్యాంట్ కటింగ్ కూడా ఉందండి, చూడండి. చూసి కటింగ్ చూసి స్టిచ్చింగ్ కూడా నేర్చుకోండి. బాగా ఈజీగా నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఎంత తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి. చూడండి 2 పాకెట్లు రెడీ అయిపోయినాయి అన్నమాట. చూడు, ఇది ఈ పక్క పాకెట్, ఇది రైట్ పాకెట్, ఇది లెఫ్ట్ పాకెట్. చూడు, ఆపోజిట్ కుట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఆపోజిట్ కుట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇది లెఫ్ట్, ఇది రైట్ పాకెట్ అనమాట. ఇప్పుడు మనము లెఫ్ట్ పాకెట్ కుడతాం. లెఫ్ట్ పాకెట్ స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసే ముందు మనం పాకెట్ ఎంత ఉండాలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా వేసుకొని చూడండి 7.5 ఇంచి ఉండాలండి. పైనుంటి 7.5 ఇంచి పెట్టుకోవాలన్నమాట. 7.5 ఇంచి. ఈ పక్క ఎంత ఉండాలా 2.5. చూడండి 2.5 పెట్టుకోవాలా. 2.5 ఇక్కడ 7.5 ఇంచి అండి. ఇలా చెట్కా వేసుకోవాలన్నమాట. 7.5 ఇంచి ఇక్కడ చెట్కా వేసుకోవాలన్నమాట. 2.5 కాడ చెట్కా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ కుట్టేటప్పుడు పాకెట్ వేసేటప్పుడు ఇది ఎంత ఉంది కొలుచుకోవాలి. మళ్ళీ అంతే పెట్టాలి కదా. చూడండి 11 ఇంచీలు ఉందండి. 11 ఇంచీలు రాసుకోవాలి. ఈ ఫ్రంట్ 11 ఇంచీలు ఉంది. ఈ ఫ్రంట్ పాకెట్ కుట్టే నుంచి 11 ఇంచీలు పెట్టేయాలి మనం ఇలా. ఇప్పుడు మనం పాకెట్ ఎలా కుట్టాలంటే మనం మళ్ళా చూడండి పాకెట్కు పైపింగ్ ఇవ్వాలన్నమాట. ఏ విధంగా వెళ్ళా పైపింగ్? ఇప్పుడంతా పైపింగ్ ఇస్తారు కదా, ఇట్లా పీసులు ఉంటాయంటే ఇట్లా పీసులు 2 తీసుకొని వేస్ట్ పీసులు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒకటో సరి తీసుకొని ఇప్పుడు మనము ఇలా పెట్టుకోవాలండి. చూడండి ఇది సీదా, ఇది సీదా, ఇది లోపల పీస్ అనమాట. ఇప్పుడు సీదా పక్కన ఇట్లా పట్టుకొని ఒక పీస్ తీసుకోవాలన్నమాట. 2 పీసులు ఉన్నాయి కదా, ఈ ఒక్క పీస్ మాత్రం ఇట్లా వేసుకోవాలి. ఈ ఒక్క పీస్ మాత్రం ఇట్లా వేసుకొని ఇది లెఫ్ట్ జేబు అనమాట. ఇది 2 కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇట్లా ఇది మనం ముందే కట్ చేయడం కదా, ప్యాంట్ పాకెట్ కట్ చేయడం కదా, ఈ 2 ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పైపింగ్ వేయాలి కదా మనము. ఇలా పెట్టి చూడండి ఈ చెట్క అయినా కదా 7.5 ఇంచి కాడ 7.5 ఇంచి కాడ ఇది పెట్టుకోవాలన్నమాట. ఇది ఇట్లా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఎంత ఒక పాయింట్ పట్టుకోవాలా, ఒక పాయింట్ ఎడలతో ఇట్లా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. 7.5 ఇంచి కాడ మనము క్లోజ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ 2.5 నుండి ఈడ వరకు 7.5 ఇంచికి ఒక పాయింట్తో మనము స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, కట్ చేసేదన్నమాట. ఆ పాయింట్ కట్ ఓ పాయింట్ తీసి పెట్టుకొని స్టిచ్చింగ్కు దానికి ఒక పాయింట్ వదులుకొని ఇట్లా కట్ చేసేది. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడ ఫోల్డ్ చేయాలి అనమాట. చూడండి సన్నగా ఒక పాయింట్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. ఈ ప్యాంట్ మీద వేయాలి కుట్టు, ఫ్రంట్ మీద వేయాలి కుట్టు. నేను నిదానంగా కుడతానండి మీకోసమే, చూడండి బాగా.
చూడండి ఇలా వస్తుందన్నమాట. చూడండి ఇలా చూడండి ఎంత బాగుంది చూడండి స్టిచ్చింగ్. ఫ్రంట్ మీద ఇలా ఇది పీసు మడసల్లా ఓ పాయింట్ ఓ దారం అంతా మడుచుకొని నిక్కి ఫ్రంట్ మీద స్టిచ్చింగ్ వేయాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాల, ఇది ఇట్లా తీసుకొని ఇది మడిచేయాలన్నమాట. ఇది మన పీస్ కట్టినామే అది లెవెల్గా ఇట్లా మడిచేయాలి అనమాట. ఇలా ఇట్లా లోపలికి మడిచేయాలి, కనపడకుండా కచ్చా కనపడకుండా మడిచేయాలి. ఇలా ఇప్పుడు చూడండి పాకెట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము 11 ఇంచీలు ఫ్రంట్ ఉండాలండి. చూడ 11 ఇంచులు కరెక్ట్గా చూడండి. 11 ఇంచుల కాడ మనము రబ్ చేసేది అనమాట. ఫస్ట్ రబ్ చేసి ఈ ఎక్స్ట్రా కూడా మళ్ళీ కట్ చేద్దాం. చూడండి ఇది 11 ఇంచులు ఉండాలా. 11 ఇంచుల కాడ రబ్ చేయండి చూడండి. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదండి, ఇది ఈ రెండు ఇట్లా పెట్టి ఇలా జాయింట్ చేయాలి. ఇలా జాయిన్ చేసి ఇప్పుడు కరెక్ట్గా ఈ లెవెల్తో కట్ చేసేది. చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడింటి కుట్టాల. ఇప్పుడు చూడు ఈ పీస్ ఉంది కదా, పాకెట్ పీస్ ఉంది కదా, ఈ పాకెట్ పీస్ను ఫ్రంట్కి అతికిచ్చేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇలా జిల్లీ లేకుండా మనము ఒక ఇంచి డౌన్ చేయాలన్నమాట. స్టిచ్చింగ్ జారిపోకండి. ఇలా ఇట్లా ఒక ఇంచి కిందికి వచ్చి రబ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఈ మాదిరి. ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఈ జేవీ కాడిని ఈ ఎగస్ట్రా అంతా మనము కట్ చేసేది. ఏదన్నా ఒక రవ్వు ఉంటే కట్ చేసేది అనమాట. చూడండి లెఫ్ట్ పాకెట్ అయిపోయింది అనమాట. లెఫ్ట్ జేబీ అయిపోయింది అనమాట. చూడండి చూడండి ఇంతే పాకెట్. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి పాకెట్. ఇలా ఓకేనా. లెఫ్ట్ ఇప్పుడు రైట్ చేద్దామండి. మళ్ళీ చూడండి బాగా మీకు కరెక్ట్గా చూడండి. ఇప్పుడు ఇట్లా వేసుకోవాలన్నమాట రైట్. అప్పుడు పైనింటి కుట్టినాము, ఇప్పుడు కింది నింటి కుడతామన్నమాట సీదాలోనే. ఇది రైట్ పాకెట్. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఈ పీస్ ఒక పీస్ మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇది కూడా కరెక్ట్గా వేసుకోవాలండి. ఇది బాగా ఇట్లా తీసుకొని లెవెల్గా ఈ చెట్క అయినా కదా 7.5 ఇంచి కాటింటి మనము ఈ పీసు లైనింగ్ పీస్ పెట్టుకొని ఇంచి చెట్కా కాటింటి మనము స్టార్ట్ చేయాలండి. మళ్ళీ 2.25 ఇంచి పెట్టాం కదా 2.5, వాటికి ఒక పాయింట్తో ఒక దారంతో కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలా ఒక దారంతో మనం కుట్టుకుంటూ వచ్చేది అనమాట. అంటే రైట్ పాకెట్ వేస్తాము ఫ్రంట్. ఇప్పుడు అప్పుడు మాత్రం ఓ పాయింట్ వదులుకొని స్టిచ్చింగ్ కాటింటే ఓ పాయింట్ వదులుకొని ఇలా కట్ చేసి మళ్ళీ ఏం చేయాలా, ఇలా ఫోల్డ్ చేసుకొని
ఒక దారం అంతా ఫోల్డ్ చేయాలన్నమాట. పాకెట్ ఆ పక్క మాదిరి ఈ పీస్ ఎక్స్ట్రా కట్టినామే దాన్ని మాత్రం ఫోల్డ్ చేయాలన్నమాట. ఫ్రంట్ కాదు, ఫ్రంట్ మీద స్టిచ్చింగ్ వేయాలన్నమాట. ఫ్రంట్ మీద ఈ పీస్ మీద స్టిచ్చింగ్ రావాల. చూడండి నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా, ఈ పక్క మళ్ళీ ఇచ్చి ఫోల్డ్ చేయాలి అనమాట, కచ్చా లేకుండా. ఇట్లా పై నిండి అయినా కుట్టుకొని రావచ్చు అనమాట. కింద నిండి అయినా కుట్టుకొని రావచ్చు, పై నిండి అయినా కుట్టుకొని రావచ్చు. మనం పై నిండి కుడతాం. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలండి నీట్గా. ఇప్పుడు 11 ఇంచీలు ఉండాలి మనకు ఎడ. అప్పుడు చెప్పినాం కదా ఫ్రంట్ 11 ఇంచీలు ఉంది. 11 ఇంచీల కాడ మనము రబ్ చేసేయాలి అనమాట. మళ్ళా చూడండి 11 ఇంచీలు ఉంది. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ పాకెట్ దీనికి జాయిన్ చేసేయాలి ఫ్రంట్కు. ఓకేనా? ఈ ఎక్స్ట్రా వచ్చింది కత్తిరించేయాలి. ఏడ మట్టుకు ఏం కత్తిరించకూడదు, మనం ముందే కట్ చేయనాం కదా. ఇది ఈ పక్క ఈ జేవి దీనికి పాకెట్కు ఫ్రంట్కి పెట్టి కట్ చేయి కుట్టేయాలి అనమాట. స్టిచ్చింగ్ చేసేయాలి. చూడండి ఇట్లా ఈ ఎక్స్ట్రా పీస్ కూడా మనం కత్తిరించేయాలి అనమాట. చూడండి రైట్ పాకెట్ కూడా అయిపోయిందండి. చూడండి అంతే పాకెట్ అయింది. 7వ ఇంచు మనము డౌన్ చేసుకోవాలి, రబ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు మనము జేబీలు చేయిపెట్టినప్పుడు లాక్కుండా ఇది బెల్ట్ నిట్టి టచ్ చేయకుండా మనము 1 ఇంచి ఇలా దించుకొని రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా చూడండి పాకెట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ మనము ఓవర్లాక్ వెళ్ళండి. ఇప్పుడు ఓవర్లాక్ కట్ చేయనా ఫ్రంట్కి ఉంటే ఇక్కడి నుంచి జేబీ ఎంత అయినామో అంతే ఇటుకింటి ఓవర్లాక్ వేసుకోవాలంటే ఓవర్లాక్ మళ్ళీ వేద్దాం. చూడండి 2 పాకెట్లు అయిపోయినాయి అనమాట. ఫ్రంట్ 2 పాకెట్లు అయిపోయినాయి. ఇక్కడి నుంచి ఇక్కడే ఓవర్లాక్ వేయాలన్నమాట. 2 పాకెట్లు అయినామా. ఇప్పుడు బ్యాక్ పాకెట్ ఎలా వేయాల. ఇప్పుడు బ్యాక్ పాకెట్ వేద్దామంటే బ్యాక్ పాకెట్ వేసే ముందు ఒక పల్సన్ క్యాన్వాస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఎంత కట్ చేసుకోవాలా, 6.25 ఇంచి పెట్టుకోవాలి. 6.25 6 ఇంచీలు అయినా చాలు. ఇలా క్యాన్వాస్ వారింటి కట్ చేసేది అనమాట. ఇట్లా మనం ఆ పక్క మనము పాకెట్ వేస్తామో ఆ పక్క మాత్రమే మనము ఇలా కట్ చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రము కింద సైడ్ ఇట్లా మడిచి కుట్టుకోవాలండి. ఫస్ట్ ఇప్పుడు మనము బోన్ పాకెట్ చేస్తాం అనమాట. బోన్ పాకెట్ చూపిస్తాను ఎలా వెళ్ళా. ఇప్పుడు మనము
ఇది సెంటర్ చేసుకోవాలండి. క్యాన్వాస్ సెంటర్ చేసుకొని మార్క్ వేసుకోవాలి. ఎంతలో వేస్తున్నాం మనము 5 ఇంచీలు బోన్ పాకెట్ వేస్తున్నామండి. ఎన్ని ఇంచులు? 5 ఇంచెస్. చూడు ఇలా మార్క్ వేసుకోవాలి. సెంటర్కు ఇట్లా పెట్టుకొని 5 ఇంచెస్ బోన్ పాకెట్, బ్యాక్ పాకెట్ అంటారు. చూడండి, ఇప్పుడు బ్యాక్ పాకెట్ ఏ విధంగా ఇలా, ఇప్పుడు ఈ 2 బ్యాక్లు ఉల్టాలో తీసుకోవాలా. మనం బ్యాక్ పాకెట్ డాట్స్ ఎంత పట్టే తెలుసు. మనం కిందికి ఎంత పట్టాలా? 3.5 ఇంచి పట్టాలంటే కిందికి 3.5 ఇంచి కిందికి పట్టాలా. ఎలా పట్టాలా? ఆల్రెడీ మనము 1 ఇంచు వదిలేసాము. అక్కడి నుంచి ఇప్పుడు చూడు, వదిలేటప్పుడు ఇట్లా పట్టకూడదు అనమాట. ఈడ 1/2 ఇంచి ఒక పాయింట్ డిఫరెన్స్ ఉండాల. ఈ బ్యాక్ చూడండి, దీనికి ఈ బ్యాక్ దీనికి 1/2 ఇంచి పాయింట్ ఇట్లా కిందికి ఉండాల. డాట్స్ పెట్టాడు చూడండి, అది ఇంపార్టెంట్ చూసుకోవాలన్నమాట. ఇలా చూడండి, 1/2 ఇంచి పాయింట్ లేక 1/2 ఇంచు ఉన్నా చాలు. నేను 1/2 ఇంచి పెడతానండి. ఇలా డాట్స్ పెట్టే విధానము సన్నగా తేల్చేయాలన్నమాట. ఇలా చూడండి, ఇలా ఫోల్డ్ చేశాను. చూడండి, డాట్స్ పెట్టేసినామా. ఈ పక్క పట్టేయాలంటే 3.5 ఇంచి కిందికి డౌన్ చేసి ఇలా. ఈ సైడ్ ఏంటంటే ఇక్కడ 1/2 ఇంచి, దీనికి 1/2 ఇంచి డిఫరెన్స్ ఉండి పట్టాలన్నమాట. ఇలా చూడండి, 2 డాట్స్ పట్టేసినాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? రైట్ పాకెట్ ఎప్పుడు రైట్ వేస్తాం అనమాట. రైట్ పాకెట్. ఇప్పుడు మనం పాకెట్ వేసే ముందు మనం ఒక పీస్ తీసుకోవాలన్నమాట. పాకెట్ వేసేందుకు ఒక పీస్ తీసుకోవాలన్నమాట. ఇంత పీస్ తీసుకొని ఎన్ని ఇంచులు ఉండాలా? ఎడల్పు 8.5 ఇంచులు ఉండాలంటే 8 ఇంచులు ఉండేసాలు. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని సెంటర్కు చెట్కా వేసుకొని చూడండి, ఇట్లా గిర్ర వేసుకోండి. గిర్ర వేసుకొని మనం ఏం చేయాలా? ఇది పీస్ వేసుకొని ఈ డాట్స్ చూడండి, అది సెంటర్కి పెట్టుకోవాలన్నమాట. ఏడ 1.5 ఇంచి కిందికి వదిలేసి పీసు 1.5 ఇంచి కిందికి వదిలేసి ఇక్కడి నుంచి పెట్టాలన్నమాట. చూడండి, ఈ సెంటర్కు ఈ డాట్ సెంటర్కు ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఒక కుట్టు వేసేయాలి. పెద్ద కుట్టు అనమాట. మస్తు స్ట్రైట్ పెద్ద కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ కింద పీస్ కదలకుండా, ఓకేనా? ఇలా పెద్ద కుట్టు, పెద్ద నెంబర్ పెట్టి ఇలా చూడండి. ఇలా ఒక పీస్ పెట్టుకొని పెద్ద నెంబర్ వేసుకొని కుట్టాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా ఇలా వేసుకోవాలి. కింద పీస్ పెట్టేసినామంటే పాకెట్కు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా ఈ పీస్ తీసుకోవాలా. ఈ మడిసింటామే ఆ పీస్ ఈ చెట్కా నుండి సెంటర్ చెట్కా నుండి ఈ డాట్స్ సెంటర్ ఉండి డాట్స్ సెంటర్కి పెట్టాలన్నమాట. ఇలా ఎంత కుట్టాలా? ఒక దారం అంత కుట్టాలా. ఒక దారం ఎంత ఉందో అంత స్టిచ్చింగ్ చేయాలి అన్నమాట. కరెక్ట్గా అద్దుగా. అట్లా బాగూడదు ఇట్లా బాగూడదండి పాకెట్ అయ్యేటప్పుడు. కరెక్ట్ 5 ఇంచులు కాడంటే 5 ఇంచులు కట్టే స్టాప్ చేసేయాల. రబ్ చేయాలన్నమాట. ఇట్లా చేసి మళ్ళా ఈ రెండో పీస్ కూడా ఇట్లా కరెక్ట్గా
యాజ్ ఈజ్గా ఆ పక్క ఎట్లా కుట్టినామో అట్లా ఒక దారమే కుట్టాల. 5 ఇంచీలే కుట్టాల. 5 ఇంచీలు కట్టింటే స్టార్ట్ కావాల. మళ్ళీ ఒక పాయింట్ ఒక దారం పోయినా కూడా క్రాస్ అయిపోతుంది చేవే పాకెట్. అంతే, ఒక స్టిచ్చింగ్ చాలన్నమాట. ఇలా వేసి చూడండి, 5 ఇంచీలు 5 ఇంచీలు ఒక దారం పట్టినామా, ఈ పక్క ఒక దారం ఈ పక్క ఒక దారం, 2 పీసులు పెట్టుకున్నామా. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా ఈ 2 సెంటర్ ఇట్లా పెట్టుకోవాలి. సెంటర్ కట్ చేసేయాలి అనమాట. చూడండి చూడ ఇలా ఇలా కట్ చేసి ఇప్పుడు మనము కట్ చేసుకుంటూ 1/2 ఇంచు వెనక్కి నిలిపేసి ఈ క్యాన్వాస్ పీస్ ఇట్లా ఎత్తేసి స్టిచ్చింగ్ చేయటమే వాటి కరెక్ట్గా కట్ చేయాలి. ఎనిక్కే ఉండాలి, ఒక ఇంటికంత ఎనిక్కి ఉండాలన్నమాట. చూడండి ఇలా ఈ పక్క 5 ఇంచీల మోరుకు ఆ పక్క 5 ఇంచీల మోరుకు ఇలా సెంటర్లో క్యాన్వాస్ వారింటి కట్ చేసి 1/2 ఇంచు ఎనిక్కి నిలిపేసి కటింగ్ ఇట్లా క్రాస్ కట్ చేయాలి. ఇట్లా ఇట్లా చూడండి, వి మార్క్ కట్ చేయాలన్నమాట. ఇట్లా స్టిచ్చింగ్ ఆడిపోయినామో ఇది ఇట్లా కట్ చేసాను. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ ఎంత చేసినామో ఈ పక్క ఎంత పట్టినామో ఈ పక్క ఎంత అంతే మడసాలన్నమాట. చూడండి, బ్యాక్ పాయింట్ చాలా ఈజీ నేర్చుకునే వాళ్ళకు అంతే మడసాలన్నమాట. మళ్ళీ ఎక్కువ మడసకూడదు. పెద్ద కుట్టు వేసుకొని వచ్చింది. ఫస్ట్ ఫోల్డ్ చేసి చూడండి ఇట్లా పెద్ద కుట్టు వేసేయాలి అనమాట. మళ్ళీ ఈ పక్క అంతే మడసాలన్నమాట. ఆ పక్క ఎంత మడిచినామో అంత. ఈ క్యాన్వాస్ మీద వేయాలన్నమాట. పెద్ద కుట్టు వేసి, ఎందుకంటే మనకు ఈ పక్క ఆ పక్క కదలకండి అనమాట స్టిచ్చింగ్ చేయటం. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేయడం కదా, ఇలా తిప్పుకొని చూడండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు ఈ కచ్చా పీసు మనము కత్తిరితో ఇలా ఎనికి దోసేయాలన్నమాట. చూడండి, ఎనికి దోసేసి ఈ పక్క ఏం చేయాలి, మనము దీన్ని రఫ్ చేసేయాలన్నమాట. కరెక్ట్గా పట్టుకొని ఈ పీసు 2 తీసుకొని ప్యాంట్ పీసు ఎక్స్ట్రా పీసు 2 తీసుకొని రబ్ చేయాలన్నమాట. మళ్ళీ ఇది 1/2 ఇంచు పెట్టేసి కట్ చేయాలండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ పక్క అంతే, ఈ పక్క ఇలా తోయేసి ఆ పక్కకు చూడండి ఈ పక్క రబ్ చేసేది అనమాట.
మళ్ళీ హాఫ్ ఇంచ్ వదులుకొని చూడండి. పాకెట్ నీట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, మనము పైన స్టిచ్చింగ్ వేసి నీట్గా కనిపిస్తుంది. నేను మీకు అర్థం కావాలని వివరంగా చెప్తానండి. ఇట్లా రబ్ చేసుకొని ఇట్లా వారింటి స్టిచ్చింగ్ చేసేది అనమాట. ఇట్లా ఈ పక్క ఆ సైడు రబ్ చేసుకుంటూ మళ్ళీ ఈ పక్క వారింటి స్టిచ్చింగ్ చేసేది. అంతే. చూడండి, నీట్గా బ్యాక్ పాయింట్ రెడీ అయిపోయిందా, పైన రెడీ అయిపోయిందండి. ఇంకా మనము ఏడో ఒక రింగ్ పెట్టాలన్నమాట. జేబీ ఇది మనము గుండె వేసుకునేదానికి అనమాట. సన్న పీస్ కుట్టుకొని ఇలా సన్నగా ఒక నాడా కుట్టుకొని ఇలా ఇలా మర్తేసుకొని చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పాకెట్కు మనము ఇలా సెంటర్కి పెట్టి మనం రబ్ చేసేది అనమాట. సెంటర్కి పెట్టాలండి. ఇలా రబ్ చేసేది అనమాట. చూడండి ఇలా ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము పాకెట్ ఏడ మడుచుకోలేం కదా, ఏడో కుట్టేసేది అనమాట పైకి లేకుండా. ఇప్పుడు మనం పాకెట్ లోతు ఎంత ఉండాలా, 5.5 ఇంచు ఇటు చాలండి. 5.5 5.35, నేను 5.5 ఇంచే పెడతాను. ఇలా చెక్క వేసుకునేసి ఇప్పుడు మనకు ఈ పక్క కనపడుతుంది ప్యాంట్ క్లాత్ రావాలన్నమాట. మనం ఏం చేయాలా, ప్యాంట్ క్లాత్ వచ్చేట్టుగా మనము ఇక్కడ కట్ చేసేయాలన్నమాట. ఇలా ఇంతట్లో కట్ చేసి ప్యాంట్ క్లాత్తో మనం జాయిన్ చేసుకోవాలి పాకెట్ ప్లేస్. ఇలాంటి పీసు ఒకటి తీసుకొని, ఎక్స్ట్రా పీస్ ఉంటాయండి,
ఇలా సీదాలో మనము జాయిన్ చేసుకోవాలన్నమాట. ఏడో పీసు ఇప్పుడు మనం కట్ చేయండి పీసు ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ పీస్కు మనం ఓవర్లాక్ వేద్దామండి. చూడండి, ఇలా ఓవర్లాక్ వేసుకోవాలన్నమాట. ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్టిచ్చింగ్ వేసేయాలి. ఇవేనండి మెయిన్. మళ్ళీ అంతా సర్వం కుట్టేసి ప్యాంట్ పాకెట్ బెల్ట్ రెడీ అయిపోయిందంటే, జిప్పు రెడీ అయిపోయిందంటే మళ్ళీ ప్యాంట్ రెడీ అయిపోయింది లెక్క. ఇవే లేదు. ఇలా చూడండి, ఇప్పుడు 5.5 ఇంచ్ ఇక్కడ మనము ఫోల్డ్ చేసుకొని ఇట్లా బ్యాక్ వేసుకోవాలన్నమాట. ఉల్టాలో ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట. ఉల్టాలు వేసుకోవాలన్నమాట. ఇట్లా లోపల కుట్టాలన్నమాట. ఇట్లా కుడితే మనకు లోపల సీదా పక్క మనం తిప్పేయాలి అనమాట. మళ్ళీ చూడండి, ఈ పీస్ కనిపించేదాకే వేసుకోవాలన్నమాట. హాఫ్ ఇంచు వదిలి మనము కుట్టుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ ఈ పక్క అదే మాదిరి హాఫ్ ఇంచు వదిలి కుట్టుకోవాలన్నమాట. మార్కింగ్ వేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మార్కింగ్ వేసుకోండి. చెప్తానండి మళ్ళీ ఒకసారి. చూడండి, ఇప్పుడు ఇట్లా కుట్టుకున్నాం మనము. ఇప్పుడు ఇది ఉల్టా, ఆ పీస్ ఎత్తుకొచ్చి ఇట్లా ఉల్టాలకి ఇట్లా వేసుకొని ఈ పక్క ఈ జాయింట్ కాడి నుండి పాకెట్ కాడి నుండి హాఫ్ ఇంచి ఇట్లా కుట్టుకుంటూ రావాలండి. ఈ పక్క హాఫ్ ఇంచి కుట్టుకుంటూ రావాలన్నమాట. కుట్టుకొని ఈ పక్క సైడ్ పీస్ అంతా కుట్టు కాడి నుండి 1/4 ఇంచు వదులుకొని కట్ చేసేయాలండి. 1/4 ఇంచు వదులుకొని అంటే 1/2 ఇంచు వదులుకొని కట్ చేసేయాలి. ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇలా తిప్పేయాలి అనమాట సీదలేకి. అది లోపల ఉల్టాలకు తిప్పేసి ఇది సీదాలకు వచ్చేయాల. చూడండి, ఇలా వస్తుంది చేయాలి. చూడండి, లోపల పీస్ కూడా ఈ పీసే కనిపిస్తుంది ఇక్కడ. చూడండి, ఇలా బ్యాక్ ప్యాకెట్ ఈ మాదిరి ఉంటుందండి. ఇప్పుడు మనం కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ మొత్తం ప్యాక్ చేయాలి. ఫస్ట్ ఏడ కుట్టుకోవాలన్నట్టే జారిపోకుండా ఇలా పెట్టుకొని నీట్గా జాయింట్ కాడి కుట్టేయాలి అనమాట. ఈ పక్క ఈ పక్క ఈ పక్క. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ పీస్ కట్ చేసేది ఎక్స్ట్రా పీసు 1 ఇంచు పెట్టుకొని 3/4 ఇంచులో పెట్టుకొని కట్ చేసేది అనమాట. ఇదేం అవసరం అనమాట. ఈ పై పీసు ఈ పీస్ ఉంటుంది, కింద పీసు మనం ఏం చేయాలా, ఈ మాదిరి క్రాస్గా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా
సైడ్ నుంచి ఈ పాకెట్ కుట్టుకుంటారండి. ఇలా కుట్టేసి ఈ పీస్ ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేయాలి. ఇలా ఈ పీస్ అండి ఇలా మనము జరుపుకొని కరెక్ట్గా జిల్లి లేకుండా కరెక్ట్గా ఇలా పెట్టి బ్యాక్ పెట్టి ఆ పాకెట్ మీద మనము ఇలా జరుపుకుంటూ కుట్టేయాలి అనమాట. చూడండి బ్యాక్ పాకెట్ రెడీ అండి. ప్యాంటు బ్యాక్ పాకెట్ వేయినామండి. చూడండి ఇలా వస్తుందన్నమాట, నీట్గా ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి బ్యాక్ పాకెట్ నీట్గా రెడీ అయింది.